బిస్మిల్లా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్కు రక్షణని, అల్లాహ్కు సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సుఖాలు కురిపించండి వల్ల ఆమీన్. ఖురాన్లో ఉన్నటువంటి 29వ సూరా అల్ అన్కబూత్ అనే ఈ యొక్క సూరాని, అరబ్బీలో ఉన్నటువంటి ఈ యొక్క సూరాని ఉన్నది ఉన్నట్లుగా తెలుగులో చదువుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము. ఈ యొక్క సూర మక్కాలో అవతరించింది. దీంట్లో 69 ఆయతులు లేదా వాక్యాలు ఉన్నాయి. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. మొదటి వాక్యం నుంచి అలిఫ్ లామ్ మీమ్. మేము విశ్వసించాము అని చెప్పినంత మాత్రాన తాము ఇట్టే వదిలివేయబడతామని, తాము పరీక్షింపబడమని ప్రజలు అనుకుంటున్నారా? వారి పూర్వీకులను కూడా మేము బాగా పరీక్షించాము. వీరిలో సత్యవంతులెవరో అసత్యవాదులెవరో నిశ్చయంగా అల్లా తెలుసుకుంటాడు. దుష్కార్యాలకు పాల్పడేవారు మా అదుపు నుండి తప్పించుకొని పోగలమని భావిస్తున్నారా ఏమిటి? ఎటువంటి చెడ్డ తీర్మానాలు చేసుకుంటున్నారు వీరు? అల్లాను కలుసుకోవాలని ఆశిస్తున్న వారెవరైనా సరే అల్లా నిర్ధారించిన ఆ గడియ తప్పక రానున్నది అని వారు గ్రహించాలి. ఆయన అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. సాధన చేసే ప్రతి ఒక్కడు తన స్వయం కోసమే సాధన చేస్తున్నాడు. నిజంగా అల్లా లోకవాసుల అక్కర లేనివాడు. ఎవరైతే విశ్వసించి సున్నత్ ప్రకారం మంచి పనులు చేస్తారో వారి నుంచి మేము వారి పాపాలను దూరం చేస్తాము. వారు చేసిన సత్కర్మలకు గాను వారికి అత్యుత్తమ ప్రతిఫలం కూడా ఇస్తాము. తన తల్లిదండ్రుల ఎడల ఉత్తమంగా మెలగాలి అని మేము మానవునికి తాకీదు చేశాము. అయితే వారు గనక నీకు తెలియని వాటిని నాకు సాటి కల్పించమని నీపై ఒత్తిడి గనక తీసుకువస్తే అప్పుడు వారి మాట వినకు. మీరంతా నా వద్దకే మరలి రావలసి ఉంది. అప్పుడు నేను మీరు చేసే పనుల వాస్తవికత నిజాలను మీకు తెలియజేస్తాను. మరెవరైతే విశ్వసించి సత్కార్యాలు చేశారో వారిని మేము సజ్జనులైన మా యొక్క దాసులలో చేర్చుకుంటాము. జనులలో కొందరు మేము అల్లాను విశ్వసించాము అని పైకి మాత్రమే చెబుతారు. కానీ అల్లా మార్గంలో ఏదైనా బాధ కలిగినప్పుడు ప్రజల తరపున పెట్టబడిన బాధను దైవశిక్షగా తలపోస్తారు. మరి నీ ప్రభువు తరపున తోడ్పాటు అందితే మాత్రం మేము మీతోనే ఉన్నామండి అని అంటారు. లోకవాసుల అంతర్యాలలో వారి యొక్క మనసుల లోపల ఏముందో అల్లాకు తెలియదా ఏమిటి? సిసలైన విశ్వాసులు ఎవరో అల్లా తేల్చుతాడు. ఇంకా కపటులెవరో కూడా ఆయన తప్పకుండా తెలుసుకుంటాడు. అవిశ్వాసులు విశ్వసించిన వారితోటి మీరు మా మార్గాన్ని అనుసరించండి, మీ పాపాలను మేము మోస్తామని అన్నారు. నిజానికి వీళ్ళ పాపాలలో దేన్ని వారు మోయరు. వారు పచ్చి అబద్ధాల కోరులు. కాకపోతే వారు తమ పాపాల బరువును మాత్రం మోస్తారు. తమ బరువులతో పాటు మరిన్ని బరువులు కూడా మోస్తారు. ఇంకా వారు కల్పించే అభూత కల్పనలను గురించి ప్రళయ దినాన వారిని తప్పకుండా ప్రశ్నించడం జరుగుతుంది. మేము నూహ్ అలైహిస్సలాం నోవా ప్రవక్తను అతని జాతి వైపునకు పంపాము. అతను వారి మధ్య
50 తక్కువ 1000 సంవత్సరాలు ఉన్నాడు. ఆ తర్వాత వారిని తుఫాను ముట్టడించింది, ఎందుకంటే వారు దుర్మార్గులుగా ఉన్నారు. మరి మేము ఓడలో వారిని అతన్ని మరియు ఓడలోకి ఉన్న వారిని కాపాడాము. ఇంకా ఆ సంఘటనను మేము సమస్త లోకవాసులకు ఒక గుణపాఠం చెప్పే సూచనగా చేశాము. మరి ఇబ్రాహీం అలైహిస్సలాం కూడా తన జాతి వారిని ఉద్దేశించి ఇలా అన్నాడు: అల్లాను ఆరాధించండి, ఆయనకు భయపడుతూ ఉండండి. మీరు గనక గ్రహించగలిగితే ఇదే మీకోసం మేలైనది అని. మీరు అల్లాను వదిలి ఈ బొమ్మలను పూజిస్తున్నారే, మీ అంతటి మీరు అసత్యాలను అల్లుతున్నారు. వినండి, అల్లాను కాదని మీరు వేటినైతే పూజిస్తున్నారో మీకు ఉపాధిని సమకూర్చే అధికారం వాటికి లేదు. కాబట్టి జీవనోపాధి కోసం మీరు దైవ సమక్షంలోనే దేవుణ్ణే అర్థించండి, ఆయన్ని మాత్రమే ఆరాధించండి, ఆయనకే కృతజ్ఞతలు చెల్లించండి. ఎట్టకేలకు మీరు ఎప్పటికైనా సరే ఆయన వద్దకే మరలించబడతారు. ఒకవేళ మీరు ధిక్కరించే పక్షంలో మీకు పూర్వం గతించిన సమాజాలు చరిత్రలు కూడా ధిక్కరించాయి అన్న సంగతిని మరవకండి. విషయాన్ని స్పష్టంగా అందజేయడం వరకే ప్రవక్త యొక్క బాధ్యత. అల్లా ఏ విధంగా సృష్టిని మొదలు పెడుతున్నాడో వారు చూడటం లేదా? మరి ఆయనే దాన్ని మళ్ళీ పునరావృతం కూడా చేస్తాడు. ఇలా చేయడం అల్లాకు చాలా తేలిక. వారికి చెప్పు, భూమిలో సంచరించండి, అల్లా ఏ విధంగా సృష్టిని మొదలెట్టాడో కాస్త చూడండి. మరి అల్లాయే మలిసారి పునరుజ్జీవనం కూడా ప్రసాదిస్తాడు. ఇంకొకసారి మళ్ళీ తిరిగి కూడా అల్లానే లేపుతాడు. నిశ్చయంగా అల్లా అన్నిటిపై అధికారం కలవాడు. తాను కోరిన వారిని ఆయన శిక్షిస్తాడు, తాను కోరిన వారిని కనుకరిస్తాడు. అందరూ ఆయన వైపునకే మరలించబడతారు. మీరు భూమిలో కానీ ఆకాశంలో కానీ అల్లాను ఆసక్తుల్ని చేయలేరు సుమా. అల్లా తప్ప మీకు మరో సంరక్షకుడు కానీ సహాయకుడు కానీ లేడు. ఎవరైతే అల్లా యొక్క వాక్యాలను ఆయుతులను ఆయనను కలవటాన్ని కూడా ఎవరైతే త్రోసిపుచ్చుతారో తిరస్కరిస్తారో వారే నా కారుణ్యం పట్ల ఆశ వదులుకున్నవారు. వారి కోసం బాధాకరమైన శిక్ష ఉంది. మరి అతని జాతివారు, ఇబ్రాహీము జాతివారు, ఇతన్ని చంపేయండి లేదా ఇతన్ని కాల్చేయండి అని అన్నారు. ఇంతకు మించి వారి దగ్గర ఏ సమాధానమూ లేకపోయింది. ఎట్టకేలకు అల్లా అతన్ని అగ్ని నుంచి కాపాడాడు. విశ్వసించే జనుల కోసం ఇందులో ఎన్నో సూచనలు ఉన్నాయి. అబ్రహాము వారితో ఇలా అన్నాడు ప్రవక్త: మీరు అల్లాను వదిలి ఈ యొక్క బొమ్మలను ఆశ్రయించారు. మీరు పరస్పర ప్రాపంచిక స్నేహ సంబంధాల ప్రాతిపదికపైనే మీరు ఇదంతా కల్పించుకున్నారు. కానీ ప్రళయ దినాన మీరంతా ఒకరినొకరు తిరస్కరిస్తారు, ఒకరినొకరు శపించుకుంటారు. నరకాగ్ని మీ నివాసం అవుతుంది. అక్కడ మిమ్మల్ని ఆదుకునేవాడు ఎవడూ ఉండడు. అప్పుడు లూత్ అలైహిస్సలాం మటుకు అతన్ని విశ్వసించాడు. అతను ఇలా అన్నాడు: నేను నా స్వస్థలం నుంచి నా ప్రభువు వైపునకు ప్రస్థానం చేస్తాను. ఆయన గొప్ప శక్తిమంతుడు, వివేకవంతుడు. మరి మేము అతనికి, ఇబ్రాహీముకు, ఈసాకు, యాకూబు అలైహిస్సలాంలను ప్రసాదించాము.
అతని సంతతిలో మేము ప్రవక్త పదవిని గ్రంథాన్ని ఉంచాము. మరి మేము అతనికి ప్రపంచంలో కూడా అతని మంచి ప్రతిఫలాన్ని వసగాము. అతనికి పరలోకంలో కూడా అతడు సజ్జనులతో చేరి ఉంటాడు. లూతు అలైహిస్సలాంను కూడా జ్ఞాపకం తెచ్చుకోండి. అతను తన జాతి వారిని ఉద్దేశించి ఇలా అన్నాడు: మీకు పూర్వం లోకవాసులు ఎవరో చేయని నీతిమాలిన పనికి మీరు పాల్పడుతున్నారే. ఏమిటి? మీరు పురుషుల వద్దకే పోయి పాడు పని చేస్తారా? దారిని మూసేస్తారా? మీరు మీ సమావేశాల్లోనే సిగ్గుగా నీతిబాహ్యమైన పనులకు ఒడిగడతారా? దీనికి సమాధానంగా అతని జాతి వారు, సరే, నువ్వే గనక సత్యవంతుడివే అయితే మాపైకి దైవశిక్షణ తీసుకురా అని అనటం తప్ప మరేమీ చేయలేకపోయారు. అప్పుడు లూత్ అలైహిస్సలాం, ప్రభు, ఈ అల్లారి మూకకు వ్యతిరేకంగా నాకు సహాయపడు అని అభ్యర్థించాడు. మేము పంపిన దూతలు శుభవార్తను తీసుకుని అబ్రహాం అలైహిస్సలాం ప్రవక్త వద్దకు చేరుకున్నప్పుడు, ఈ పట్టణ వాసులను మేము నాశనం చేయనున్నాము, నిజంగా ఇక్కడ వాళ్ళు పరమ దుర్మార్గులుగా తయారయ్యారు అని చెప్పారు. కానీ అక్కడ లోతు ఉన్నాడు కదా అని ఇబ్రాహీం అలైహిస్సలాం సందేహపడ్డాడు. అక్కడ ఉన్నవారెవరో మాకు బాగా తెలుసు. మేము అతని భార్యను తప్ప, మేము లూత్ ప్రవక్త అలైహిస్సలాం వారి యొక్క భార్యను తప్ప అతన్ని మరియు అతని ఇంటి వారిని మేము కాపాడుతాము. ఆ స్త్రీ మాత్రం వెనుక ఉండిపోయే వారితో చేరుతుంది అని దైవదూతలు చెప్పారు. మరి మా దూతలు లూత్ అలైహిస్సలాం వద్దకు చేరుకున్నప్పుడు అతను వారిని చూసి ఆందోళన చెందాడు. లోపలే కుమిలిపోయారు. అప్పుడు వారిలా అన్నారు: నువ్వు భయపడకు, కలత చెందకు. మేము నీ భార్యను తప్ప నిన్ను నీ యొక్క పరివారాన్ని కాపాడుతాము. ఎందుకంటే ఆమె శిక్ష అనుభవించటానికి వెనుక ఉండిపోయే వారితో చేరుతుంది అని. మేము ఈ యొక్క పట్టణ వాసులపై వారి తిరుగుబాటు ధోరణి కారణంగా ఆకాశం నుంచి శిక్షను అవతరింపజేయనున్నాము. ఆ విధంగా మేము ఆ పట్టణాన్ని బుద్ధిజీవుల కోసం ఒక సత్యమైన గుణపాఠ సూచనగా చేశాము. ఇంకా మదియన్ వైపునకు మేము వారి సోదరుడైన సుహైబ్ అలైహిస్సలాంను పంపాము. అతనిలా అన్నాడు: ఓ నా జాతి ప్రజలారా, అల్లాను ఆరాధించండి, అంతిమ దినాన్ని ఆశించండి, భూమిలో అలజడి సృష్టిస్తూ తిరగకండి. అయినా సరే వారు ఆయన్ని ధిక్కరించారు. ఎట్టకేలకు భూకంపం వారిని కబలించింది. వాళ్ళు తమ ఇళ్లలో కూర్చున్న వారు కూర్చున్నట్లే చచ్చి ఉండిపోయారు. ఆద్, సమూది వారిని కూడా మేము తుదముట్టించాము. వారి నివాస స్థలాల గురించి మీకు తెలిసిందే. సైతాను వారికి వారి దురాగతాలను అందమైనవిగా చేసి చూపాడు. వారు నిశిత దృష్టి గల వారైనప్పటికీ సైతాను వారిని సన్మార్గం నుంచి అడ్డుకున్నాడు. కారూన్, ఫిరౌన్, హామానులను కూడా మేము నాశనం చేశాము. వారి వద్దకు మోషే అంటే మూసా ప్రవక్త అలైహిస్సలాం, మూసా స్పష్టమైన సూచనలను, తౌరాత్ గ్రంథాన్ని తీసుకువచ్చాడు. అయినా సరే వారు భూమిలో అహంకారంతో విర్రవీగారు. కానీ ఎంత విర్రవీగినా మమ్మల్ని మించిపోలేకపోయారు. మరి వారిలో ప్రతి ఒక్కడిని మేము అతని పాపాలకు గాను పట్టుకున్నాము. వారిలో కొందరిపై మేము రాళ్లవాన కురిపించాము. వారిలో మరికొందరిని
భయంకరమైన శబ్దం ద్వారా మట్టుపెట్టాము. వారిలో ఇంకా కొందరిని మేము భూమిలో కూర్చివేశాము. వారిలో కొందరిని మేము ముంపుకు గురి చేశాము. అకారణంగా అల్లా వారికి అన్యాయం చేసేవాడు కాదు. నిజానికి వాళ్ళే తమకు తాము అన్యాయం చేసుకున్నారు. అల్లాను వదిలి ఇతరులను సంరక్షకులుగా చేసుకున్న వారి ఉదాహరణ సాలెపురుగు లాంటిది. అది సాలెపురుగు కూడా తన కోసం ఓ ఇల్లు కట్టుకుంటుంది. మరి నిజానికి ఇండ్లన్నిటికంటే అత్యంత బలహీనమైనది సాలెపురుగు ఇల్లు. ఈ సంగతి వారు తెలుసుకోగలిగితే ఎంత బాగుండు. వారు ఆయన్ని కాదని ఎవరెవరిని పిలుస్తున్నారో వాటిని గురించి అల్లాకు బాగా తెలుసు. ఆయన అపార శక్తిమంతుడు, వివేచనాపరుడు. ప్రజలకు బోధించడం కోసం మేము ఈ యొక్క ఉదాహరణలన్నీ కూడా ఇస్తూ ఉన్నాము. అయితే జ్ఞానం కలవారు మాత్రమే వీటిని అర్థం చేసుకోగలుగుతారు. అల్లాహ్ ఆకాశాలను, భూమిని సత్యబద్ధంగా పరమార్థం దృష్ట్యా సృష్టించాడు. విశ్వసించే వారి కోసం ఇందులో గొప్ప నిదర్శనం ఉంది. ఓ ప్రవక్త, నీ వైపుకు పంపబడిన వహీ చేయబడిన గ్రంథాన్ని పారాయణం చేస్తూ ఉండు, చదువుతూ ఉండు. ఈ యొక్క ఖురాన్ని చదువుతూ ఉండు. నమాజును నెలకొల్పు, నమాజు వ్యవస్థను నెలకొల్పు. నిజంగా ఈ యొక్క నమాజ్ సిగ్గుమాలినతనం నుంచి చెడు విషయాల నుంచి ఈ యొక్క నమాజ్ ఆపుతుంది. నిజంగా అల్లా యొక్క స్మరణ, అల్లా యొక్క ధ్యానం, అల్లా యొక్క ఆరాధన చాలా గొప్ప విషయం అన్న సంగతిని మరవకూడదు. మీరు చేసేదంతా అల్లాకు తెలుసు. ఉత్తమ పద్ధతిలో తప్ప గ్రంథవహులతో వాదించకండి. అయితే వారిలోని దుర్మార్గులతో వాదులాడటం సమంజసమే. మేము మీ వద్దకు పంపబడిన గ్రంథాన్ని కూడా విశ్వసిస్తున్నాం. మా ఆరాధ్య దేవుడు, మీ ఆరాధ్య దేవుడు ఒక్కడే. మేము ఆయన ఆజ్ఞలకే కట్టుబడి ఉన్నాము అని స్పష్టంగా చెప్పేయండి. మరి ఇదే విధంగా మేము నీ వైపునకు మా యొక్క గ్రంథాన్ని అవతరింపజేశాము. అందువల్ల పూర్వం మేము గ్రంథం వసగబడిన వారు దీనిని విశ్వసిస్తారు. వీరిలో మక్కా ముష్రికులతో కూడా కొందరు దీనిని విశ్వసిస్తారు. అవిశ్వాసులు మాత్రమే మా యొక్క ఆయుతులను, వాక్యాలను, గ్రంథాలను త్రోసిపుచ్చుతారు. ఓ ప్రవక్త, ఇంతకుముందు నువ్వు ఏ గ్రంథాన్ని చదివిన వాడవైతే కాదు, ఏ గ్రంథాన్ని నీ కుడి చేత్తో వ్రాసిన వాడవు కూడా కావు. ఒకవేళ అదే గనక జరిగి ఉంటే ఈ మిథ్యావాదులు నీ విషయంలో సందేహానికి లోనయ్యేవారే. అసలు ఈ ఖురాన్ వచనాలు జ్ఞానం వసగబడిన వారి హృదయాలలో పదిలమై ఉన్న స్పష్టమైనటువంటి ఆయతులు. మా యొక్క ఆయతులను, వాక్యాలను దుర్మార్గులు తప్ప మరెవ్వరూ త్రోసిపుచ్చరు. ఇతని ప్రభువు తరపున ఇతనిపై కొన్ని నిదర్శనాలు, మహిమలు ఎందుకు అవతరించబడలేదు అని వారు అన్నారు. నిదర్శనాలన్నీ అల్లా వద్ద ఉన్నాయి. నేను స్పష్టంగా హెచ్చరించేవాణ్ణి మాత్రమే అని వారికి చెప్పాయి. మేము నీపై గ్రంథాన్ని అవతరింపజేశాము. అది వారికి చదివి వినిపించబడుతోంది.
మేము నీపైన గ్రంథాన్ని అవతరింపజేశాము, అది వారికి చదివి వినిపించబడుతోంది. విశ్వసించే వారి కోసం ఇందులో కారుణ్యము ఉంది, హితబోధ కూడా ఉంది. కారుణ్యము ఉంది, హితబోధ కూడా ఉంది. ఏమిటి ఇది వారికి సరిపోదా? ఓ ప్రవక్త, వారికి చెప్పు, మీకు నాకు మధ్య సాక్షిగా అల్లా చాలు. భూమి ఆకాశాలలో ఉన్న ప్రతిదీ ఆయనకు తెలుసు. అసత్యాన్ని నమ్మి అల్లాను తిరస్కరించిన వారే తీవ్రంగా నష్టపోయేవారు. వాళ్ళు శిక్ష కోసం నిన్ను తొందర పెడుతున్నారు. నా తరపునే గనక ఒక సమయం నిర్ధారించబడకుండా ఉన్నట్లయితే ఈ పాటికి శిక్ష వీళ్ళ వద్దకు వచ్చి ఉండేదే. వారికి తెలియని స్థితిలో అది వారిపై అమాంతంగా వచ్చిపడటం అనేది ఖాయం. వారికి తెలియనటువంటి స్థితిలో వారు శిక్ష కోసం హడావిడి చేస్తూ ఉన్నారు కదూ. ఎట్టి పరిస్థితిలోనూ నరకం అవిశ్వాసులను ముట్టడించనుంది. ఆ రోజు శిక్ష వారి పైనుంచి, వారి పాదాల క్రింద నుంచి వారిని ఆక్రమించుకుంటూ ఉంటుంది. అప్పుడు అల్లా వారితో, మీరు చేసుకున్న కర్మల రుచి చూడండి అని అంటాడు. విశ్వసించిన ఓ నా దాసులారా, నా భూమి ఎంతో విశాలమైనది కనుక మీరు నన్నే ఆరాధించండి. ప్రతి ప్రాణి మరణం రుచి చూడవలసిందే. ప్రతి ప్రాణి కూడా మరణం రుచి చూడవలసిందే. మరి మీరంతా తర్వాత నా వైపుకే మరలించబడతారు. ఎవరు విశ్వసించి మంచి పనులు చేశారో వారికి మేము స్వర్గంలోని ఎత్తైన మేడలలో చోటు కల్పిస్తాము. వాటి క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. వారక్కడ శాశ్వతంగా ఉంటారు. సదాచరణ చేసిన వారికి లభించిన ఈ ప్రతిఫలం ఎంత మంచిది. వారు సహనం వహించిన వారు, తమ ప్రభువునే నమ్ముకున్నవారు. ఆ యొక్క విశ్వాసులు సహనం వహించిన వారు తమ ప్రభువును మాత్రమే నమ్ముకున్నవారు. ఎన్నో జంతువులు తమ యొక్క ఆహారాన్ని మోసుకుంటూ తిరగవు. వాటికి మీకు కూడా అల్లాయే ఉపాధినిస్తున్నాడు. ఆయన అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. భూమి ఆకాశాలను సృష్టించిన వాడెవడు? సూర్య చంద్రులను పనిలో నిమగ్నుల్ని చేసిన వాడెవడు అని నువ్వు వారిని అడిగితే అల్లాయే అని వారు చెబుతారు. మరి అలాంటప్పుడు వారు సత్యం నుంచి ఎలా తిరిగిపోతున్నారు? అల్లాహ్ తన దాసులలో తాను తలచిన వారికి విస్తృతంగా ఉపాధినిస్తాడు. తాను తలచిన వారికి పరిమితంగా ఇస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ ప్రతిదీ తెలిసినవాడు. ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి దాని ద్వారా భూమిని, అది చచ్చిన తర్వాత బ్రతికించినదెవరు అని నువ్వు వారిని ప్రశ్నించినట్లయితే అల్లాయే అని వారు నుంచి సమాధానం వస్తుంది. సకల స్తోత్రాలు అల్లాకే శోభిస్తాయి అని నువ్వు చెప్పు. కానీ వారిలో అనేకులు ఇంగిత జ్ఞానం లేనివారు. ఈ ప్రాపంచిక జీవితం కేవలం ఒక సయ్యాట, వినోదం తప్ప మరేమీ కాదు. అయితే పరలోక నిలయపు జీవితమే అసలు సిసలైన జీవితం. ఈ విషయాన్ని వీళ్ళు తెలుసుకోగలిగితే ఎంత బావుండు. మరి వారు ఓడలో ప్రయాణమైనప్పుడు తమ ఆరాధనను అల్లాకే ప్రత్యేకించుకొని కేవలం ఆయన్నే మొరపెట్టుకుంటారు. తర్వాత ఆయన వారిని సురక్షితంగా తీరానికి చేర్చగానే అప్పటికప్పుడే వారు దైవానికి ఇతర సహవర్తుల్ని కల్పించడం మొదలెడతారు. మా అనుగ్రహాల పట్ల తిరస్కార వైఖరిని అవలంబిస్తూ సుఖ సౌఖ్యాలను జుర్రుకోవటానికి వారిలా ప్రవర్తిస్తున్నారు. మరి వారు అతి త్వరలోనే దీని యొక్క పరిష్కారం తెలుసుకుంటారు.
ఏమిటి? మేము హారంను, మక్కా పుణ్యక్షేత్రాన్ని సురక్షితమైన క్షేత్రంగా చేయటాన్ని వారు చూడటం లేదా? మరి చూడబోతే వారి చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఎగరేసుకుపోబడుతున్నారు. ఏమిటి? ఇప్పటికీ వారు అసత్యాన్ని నమ్మి దైవానుగ్రహాల పట్ల తిరస్కార వైఖరిని అవలంబిస్తారా? అల్లాకు అబద్ధాన్ని అంటగట్టేవాని కంటే అల్లాకు అబద్ధాన్ని అంటగట్టేవాని కన్నా, లేదా తన వద్దకు సత్యం వచ్చినప్పుడు దాన్ని ధిక్కరించేవాడి కన్నా పరమ దుర్మార్గుడు ఎవరుంటాడు? ఏమిటి? అటువంటి తిరస్కారుల నివాస స్థలం నరకంలో ఉండదా? ఎవరైతే మా మార్గంలో బాధలు భరిస్తారో వారికి మేము తప్పకుండా మా మార్గాలు చూపుతాము. నిజంగా అల్లా సద్వర్తునులకు తోడుగా ఉంటాడు.